సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు శంఖచూడుడి పూర్వజన్మ గురించి తెలుసుకుందాం. పద్మసంభవ. శంఖచూడు దానవేంద్రుడే కావచ్చు, దేవతలనందరినీ పారద్రోలి ఉండవచ్చు. కానీ అతడి వృత్తాంతం అంతా నాకు తెలుసు. అతడు పూర్వజన్మలో గోలోకవాసి, గోపకుడు, మహా తేజస్వి. అతడి పేరు సుధాముడు. నాకు పార్షదుడు. రాధాదేవి శాపం వల్ల దానవుడయ్యాడు. ఒకనాడు నేను నా మందిరం నుంచి రాసమండలానికి వెళ్ళాను. నాతో పాటు ప్రాణాధిక ప్రియ విరజను కూడా తీసుకువెళ్ళాను. అక్కడ విరజతో నేను క్రీడిస్తున్న సంగతి దూతిక ద్వారా రాధకు తెలిసింది. కోపంగా వచ్చింది. నేను తిరోధానం చెందాను. విరజను మాత్రం నదివై పొమ్మని శపించింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. అక్కడ సుధాముడితో సరస సంభాషణ చేస్తూ నేనున్నాను. రాధికను చూస్తూనే నేను మౌనం వహించాను. అయినా కోపం ఆపుకోలేని రాధ నన్ను నిష్ఠూరంగా నిందించింది. చేసేవన్నీ చేస్తావు, ఏమీ ఎరగనట్టు కూచుంటావు, నిన్ను ఏం చేసినా తప్పులేదని దెప్పి పొడిచింది. కానీ ఎన్నిసార్లు తప్పించుకుంటావో చూస్తాను, చిక్కకపోతావా అప్పుడు చెబుతాను నీ పని అంటూ పళ్ళు బిగించి చూపుడు వేలుతో బెదిరించింది. ఇదంతా చూస్తున్న సుధాముడు రాధికా దౌష్ట్యాన్ని భరించలేకపోయాడు. అతడికి నా మీద భక్తి, గౌరవం, ప్రేమ ఎక్కువాయే. దానితో చర్రున లేచి రాధికను అదే స్థాయిలో అదే చూపుడు వేలుతో అలాగే బెదిరించాడు. రాధాదేవి కోపానికి ఆజ్యం పోసినట్టయింది. కళ్ళు చింతనిప్పులయ్యాయి. నా సన్నిధిలో నా సేవకుడు తనను కించపరచడం, అవమానించడం, బెదిరించడం అస్సలు భరించలేకపోయింది. వీడిని బయటికి నెట్టివేయండని ఆజ్ఞాపించింది. రాధిక వెంట ఉన్న వెనవేల చెలికత్తెలు చుట్టుముట్టి ఏదేదో ఇంకా వాగుతున్న ఆ తేజస్విని బయటకు లాక్కుపోయారు. ఉక్రోషం ఆపుకోలేక ఆ బలశాలి సుధాముడు చెలికత్తెల్లో చాలామందిని అందిన మట్టుకు అందినట్టు చావబాదాడు. ఇది తెలిసి రాధాదేవి కోపం మరింత భగ్గుమంది. దానవ జన్మ ఎత్తరా అని దారుణంగా శపించింది. ఆ సుధాముడు శప్తుడై విలపిస్తూ వెళ్ళిపోతూ ఆగి వెనక్కి చూస్తూ మాకు నమస్కరిస్తుంటే రాధికాదేవికి గుండె కరిగిపోయింది. కోపం రాలి వాత్సల్యం చిగురించింది. కళ్లల్లో నీళ్లు కమ్ముకున్నాయి. వత్సా, ఆగు ఆగు, ఎక్కడికి వెడతావంటూ తాను వెంటబడింది. గోపికలు విలపిస్తూ అనుసరించారు. అప్పుడు నేను కల్పించుకుని అందరినీ నిలువరించి ఆ రక్షణంలో నీ శాపాన్ని అనుభవించి సుధాముడు హాయిగా తిరిగి ఇక్కడికి వస్తాడు. ఇంతలోకే బెంబేలు పడుకు అని చెప్పి రాధికను ఓదార్చాను. వెనక్కి తీసుకువచ్చాను. అందరినీ సముదాయించాను. విరించి గోలోకంలో అరక్షణమంటే భూలోకంలో ఒక మన్వంతరం, నీకు తెలుసు కదా. ఈ రకంగా సుధాముడు శంఖచూడుడై దానవ వంశంలో జన్మించి మన్వంతరం గడిచింది. అతడి అవతారం త్వరలోనే ముగియనుంది. అతడు యోగ విద్యా విశారదుడు, మహాబలిష్ఠుడు, సర్వమాయా విశారదుడు కనుక శివా, నీకొక శూలం ఇస్తాను. దానితో రాక్షస సంహారం చెయ్యి. శంఖచూడుడి మెడలో సర్వమంగళకారకమైన నా కవచం ఉంటుంది. నిరంతరం ధరించే ఉంటాడు. అది ఉన్నంత వరకు అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. విజయం ఎప్పుడూ అతనిదే. అంచేత నేను విప్రరూపంలో వెళ్ళి ఆ కవచాన్ని యాచించి స్వీకరిస్తాను. చతుర్వదన, మరొక విషయం. శంఖచూడుడికి నువ్వొక విచిత్రమైన వరం ఇచ్చావు, గుర్తుందా? అతడి భార్యకు శీలభంగం అయితే తప్ప శంఖచూడుడు మరణించడు. అది జరిగినప్పుడే ఇది జరుగుతుందని కదా నీ వరం. అందుచేత నేను వెళ్ళి రహస్యంగా తులసి గర్భంలో వీర్య నిక్షేపణం చేస్తాను. శంఖచూడుడు మరణిస్తాడు. అటుపైని తులసి దేహత్యాగం చేస్తుంది. గోలోకానికి విచ్చేసి మళ్లీ నా ప్రియ గోపిక అవుతుంది. ఇంతగా వివరించి చెప్పి జగన్నాథుడు శివుణ్ణి పిలిచి శూలం అందించి తన అభ్యంతర మందిరంలోకి నిష్క్రమించాడు. బ్రహ్మ, రుద్రాది దేవతలందరూ భారత భూమికి పయనమయ్యారు. ఇక శివదూత రాయబారం గురించి తెలుసుకుందాం. అటుపైని బ్రహ్మదేవుడు శంఖచూడుణ్ణి సంహరించడానికి శివుణ్ణి నియోగించి తన లోకానికి తాను వెళ్ళిపోయాడు. దేవతలు తమ తమ నెలవులకు నిష్క్రమించారు. శివుడు బాధ్యత భుజాన వేసుకుని
చిత్రరథుడు అనే గంధర్వ ప్రియమిత్రుని వెంటబెట్టుకుని భారత భూమికి దిగాడు. చంద్రభాగా నదీ తీరాన ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో విశ్రమించాడు. శంఖచూడుడి దగ్గరికి చిత్రరథుణ్ణి దూతగా పంపించాడు. అతడు ఆ దానవేంద్రుడి రాజధానిలోకి ప్రవేశించాడు. అది 5 యోజనాల వెడల్పు, 10 యోజనాల పొడవు ఉన్న మహానగరం. మహేంద్రుడి అమరావతి కన్నా అన్ని విధాల అత్యుత్తమంగా ఉంది. ఎటు చూసినా కుబేర భవనాలే వీధులు తీర్చిదిద్దినట్టున్నాయి. నగరానికి చుట్టూ 7 కందకాలున్నాయి. రథాశ్వాలు అనుక్షణం ప్రయోగానికి సన్నద్ధంగా ఉన్నాయి. ప్రతి భవనం మీద రత్నకోటులు దగదగలాడుతున్నాయి. 100 వీధులు, చత్వరాలలో వీధి మొగలలో మణివేదికలు, వివిధ వస్తు సంపన్నమై వణిజుల వీధి ప్రత్యేకం. తరులతా విరాజితమైన ఉద్యానవనాలు, వాటిలో ఆశ్రమాలు. నగర సౌందర్యాన్ని తిలకిస్తూ వెళ్ళి చిత్రరథుడు రాజప్రాసాదం చేరుకున్నాడు. అది వలయాకారంలో పూర్ణ చంద్రబింబంలా ఉంది. చుట్టూ 4 అగర్తలున్నాయి. అవి అగ్నిజ్వాలలతో భగభగలాడుతున్నాయి. అది శత్రువులకు దుర్గమం, మిత్రులకు సుగమం. మణిమయ ప్రాసాద శిఖరాలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయి. చుట్టూ 12 కక్ష్యలున్నాయి. 12 రజత ద్వారాలున్నాయి. ప్రతి ద్వారం దగ్గర దానవ వీరులు జాగరూకులై కావలి కాస్తున్నారు. కక్ష్యాంతరాలలో ఉన్న వాటితో కలిపి మొత్తం 1,00,000 భవనాలున్నాయి. అన్నీ మణిమయాలే. అన్నింటా రత్నస్తంభాలు, రత్నసోపానాలు. చిత్రరథుడు 12వ కక్షే దాటి రాజమందిర సింహద్వారం చేరుకున్నాడు. అక్కడ శూలం ధరించి చిరునవ్వులు చిందిస్తూ పింగళాక్షుడు, తామ్రవర్ణుడు, అతి భయంకరుడు ఒక ద్వారపాలకుడు ఉన్నాడు. అతడికి వృత్తాంతమంతా చెప్పి అనుజ్ఞ తీసుకుని లోపలికి ప్రవేశించాడు. దూత రూపంలో వచ్చాడు కనుక ఎవరూ పెద్దగా అడ్డుకోలేదు. అభ్యంతర మందిర ద్వారం చేరుకున్నాడు. అక్కడి ద్వారపాలకుడికి తాను వచ్చిన పనిని, రణ వృత్తాంతాన్ని తెలియపరిచి మీ ప్రభువుకి నివేదించి రమ్మని పంపించాడు. అతడు లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి చిత్రరథుణ్ణి వెంట తీసుకువెళ్ళి శంఖచూడుని ముందు హాజరుపరిచాడు. రాజమండల పరివృతుడై సమున్నత స్వర్ణ సింహాసనం మీద టీవీగా దర్పంగా విరాజిల్లుతున్న శంఖచూడుడి మనోహర రూపాన్ని చూడటంతోనే చిత్రరథుడి కన్నులు జిగేల్మన్నాయి. దివ్య మందిరం మణీంద్ర నిర్మితం, రత్నదండ సమన్వితం, రత్నమయ కృత్రిమ పుష్ప విభూషితం. బంగారు సింహాసనం వెనుక నిలబడి ఒక భృత్యుడు బంగారు గొడుగు పట్టుకున్నాడు. ఇరువైపులా పార్షదులు వింజామరలు వీస్తున్నారు. సముచిత వస్త్రాభరణాలతో, సుందర మాల్యానులేపనాలతో త్రికోటి దానవవీర సంవేష్టితుడై శంఖచూడు కన్నుల విందై కనిపించాడు. శతకోటి దానవ వీరులు ఆయుధపాణులై కావలి తిరుగుతున్నారు. ఆశ్చర్యం నుంచి, ఆనందం నుంచి తేరుకుని చిత్రరథుడు మెల్లగా పెదవి విప్పాడు. దానవేంద్ర, నేను శివుడి భృత్యుడిని. నా పేరు పుష్పదంతుడు అంటారు. ప్రభు, శంకరుడు నీతో చెప్పమన్నది యథాతథంగా చెబుతాను. సౌమ్యంగా ఆలకించు. దేవతల రాజ్యాన్ని విడిచిపెట్టు. వారి అధికారాలను వారికి తిరిగి అప్పగించు. దేవతలంతా వెళ్ళి శ్రీహరిని శరణి వేడారు. శ్రీహరి స్వయంగా శూలాన్ని అందించి నన్ను పంపించాడు. నేను వచ్చి చంద్రభాగా నదీ తీరంలో వటవృక్షం కింద విడిది చేశాను. రాజ్యమైనా అప్పగించు, లేదా యుద్ధమైనా చెయ్యి. ఇది త్రిలోచనుడు నీకు వినిపించి రమ్మన్న సందేశం. నేను దూతను. నువ్వు ఏది చెప్పమంటే అది వెళ్ళి మహేశ్వరుడికి చెబుతాను అన్నాడు. గంధర్వుడి మాటలు వింటూనే శంఖచూడు పెద్ద పెట్టున నవ్వాడు. రేపు ఉదయాన్నే నేను వస్తున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు. గంధర్వుడు చిత్తం అని వెంటనే పరుగు పరుగున వెళ్ళి వటమూలంలో కూర్చున్న శివుడికి ఆ 2 ముక్కలు చెప్పాడు. అంతలోకి సేనా పరివృతుడై కుమారస్వామి అక్కడికి వచ్చాడు. వీరభద్రుడు, నంది, మహాకాలుడు, సుభద్రకుడు, విశాలాక్షుడు, బాణుడు, పింగళాక్షుడు, వికంపనుడు, విరూపుడు, వికృతి, మణిభద్రుడు, భాష్కళుడు, కపిలుడు, దీర్ఘదంష్ట్రుడు, వికటుడు, తామ్రలోచనుడు, కాలకంఠుడు, బలభద్రుడు, కాలజిహ్వుడు, కుటీచరుడు, బలోన్మత్తుడు, రణశ్లాఘి, దుర్జయుడు, దుర్గముడు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, దేవేంద్రుడు, ద్వాదశాదిత్యులు, చంద్రుడు, అగ్నిదేవుడు, విశ్వకర్మ, అశ్వనీ దేవతలు, కుబేరుడు, యముడు, జయంతుడు,
నలకూబరుడు, వాయువు, వరుణుడు, బుధుడు, మంగళుడు, ధర్ముడు, శని, ఈశానుడు, కామదేవుడు, ఉగ్రదంష్ట్ర, ఉగ్రదండ, కోటర కోటభి ఇత్యాదులందరూ వచ్చారు. అష్టభుజ విరాజమానయై స్వయంగా భద్రకాళీదేవి అరివీర భయంకరంగా వచ్చింది. ఇంద్రనీలమణి నిర్మితమైన విమానం అధిరోహించి వచ్చింది. రక్తవస్త్రాలు, రక్తమాల్యానులేపనాలతో నృత్యం చేస్తూ, గానం చేస్తూ, వికటాట్టహాసాలు చేస్తూ వచ్చి నిలబడింది. యోజనం పొడవున్న అగ్నిజ్వాల లాంటి నాల్కను భీకరంగా కదలాడిస్తోంది. శంఖ, చక్ర, గద, ఖడ్గ, ధనుర్బాణాది భీషణాయుధాలను ధరించింది. వర్తులాకారము, యోజన విస్తీర్ణము అయిన కర్పరం ఉంది. చేతిలో మిన్ను తాకుతున్న త్రిశూలం, యోజనాయతమైన శక్త్యాయుధం, ముద్గర, ముసల, వజ్ర, కేట ఫలకాలతో విచ్చేసింది. వైష్ణవ, వారుణ, వాహ్నేయ, నాగపాశ, నారాయణ, గాంధర్వ, గారుడ, పర్జన్య, పాశుపత, జృంభణ, పార్వత, మాహేశ్వర, వాయవ్య, సమ్మోహన, బ్రహ్మాద్యస్త్రాలు సన్నిధి చేసుకుంది. యోగిని, ఢాకిని, భూత, ప్రేత, పిశాచ, కూష్మాండ, బ్రహ్మ, రాక్షస, భేతాళ, రాక్షస, యక్ష, కిన్నెర సమూహాలతో వచ్చింది. ఇందరితో కలిసి కుమారస్వామి తన తండ్రికి బాసటగా నిలిచాడు. దూతగా వచ్చిన గంధర్వుణ్ణి సాగనంపి శంఖచూడు కొలువు చాలించి అంతఃపురంలోకి నిర్గమించాడు. అక్కడ తులసికి ఈ రడవార్తను చెప్పాడు. వింటూనే నోరు ఎండిపోయింది. పెదవులు తడి ఆరాయి. క్షణకాలం అవాక్కుగా నిలిచిపోయింది. ప్రాణబంధు, క్షణకాలం నా గుండెలపై విశ్రమించు. ప్రాణాధిష్టాన దేవత, క్షణకాలం నా ప్రాణాలు కాపాడు. నా మాట మన్నించు. క్షణకాలం సాదరంగా ఈ కన్నులతో నిన్ను ఇలా చూడని. గుండెలు దహించుకుపోతున్నాయి. ప్రాణాలు ఆందోళన పడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాములోనే నాకొక దుస్వప్నం కూడా వచ్చింది. తులసి మాటలు విని శంఖచూడు మందహాసం చేశాడు. మదిర సేవించి విందు ఆరగించాడు. మెల్లగా హితవచనాలు పలికాడు. ప్రాణప్రియ, ఈ జగత్తులో సమస్తము కాలాధీనమే. సుఖము, దుఃఖము, భోగాలు, ఆనందాలు, మంగళాలు, అమంగళాలు అన్నింటికీ కాలమే కర్త. వృక్షాలు చూడు, కాలవశాన కొమ్మలు తొడుగుతున్నాయి, పువ్వులు పూస్తున్నాయి, అవి కాయలవుతున్నాయి, పండ్లవుతున్నాయి, కాలవశాన రాలిపడుతున్నాయి. విశ్వాలు ఏర్పడేది, నశించేది కాల ప్రభావంతోనే. సృష్టి స్థితి లయాలు కాలం వల్లనే జరుగుతున్నాయి. త్రిమూర్తులకు పైని మరొక పరమాత్మ ఉన్నాడు. అతడు కాలనర్తకుడు. అతడు వీరిని ఆడిస్తుంటాడు. తన ఇచ్ఛ ప్రకారం తనకు అభిన్నంగా ఈ ప్రకృతిని కల్పించి విశ్వాలను, చరాచర జీవజాలాన్ని సృష్టించి కాలవశంగా క్రీడిస్తుంటాడు, వినోదిస్తుంటాడు. అతడు సర్వాత్మ, సర్వరూపధారి, పరమేశ్వరుడు. జనంతో జనాన్ని సృష్టింపజేసి, జనంతో జనాన్ని రక్షింపజేసి, జనంతో జనాన్ని సంహరింపజేస్తుంటాడు. ప్రియా, ఇప్పుడింక అతడిని సేవించు. ఈ సృష్టిలో గాలి వీచినా, సూర్యుడు ప్రకాశించినా, ఇంద్రుడు వర్షించినా, మృత్యువు కబళించినా, అగ్ని దహించినా, చంద్రుడు వెలుగొందినా అంతా అతడి ఆజ్ఞ ప్రకారమే. అతడు మృత్యువుకి మృత్యువు, కాలానికి కాలం, యముడికి యముడు, సృష్టికర్తకు సృష్టికర్త, మాతకు మాత, సంహర్తకు సంహర్త. ఆ దేవాది దేవుణ్ణి శరణు వేడుకో. అతడే అందరికీ నిజమైన బంధువు, ఆత్మబంధువు. నిజానికి నేనెవరో నువ్వెవరో విధి మనల్ని ఇలా కలిపింది, అలాగే విడదీస్తోంది. ఈ రహస్యం తెలిసిన పండితుడు ఆపదలు వచ్చినప్పుడు అజ్ఞానిలా భయపడిపోడు. సుఖదుఖాలను రెండింటినీ సమానంగా భావించి కాలనేమి క్రమంలో మునుగుతూ తేలుతూ ఉంటాడు. తులసి, ఈ జన్మ ముగియడంతోనే నువ్వు నిశ్చయంగా నారాయణుడిని చేరుకుంటావు. బదరికావనంలో తీవ్రంగా తపస్సు చేశావు గదా, నేను చేశాను. ఆ తపస్సుకి ఫలంగానే నువ్వు దక్కావు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఉండనే ఉంది. కానీ నీ తపస్సు శ్రీహరి కోసం కనుక అతడిని నువ్వు పొంది తీరతావు. గోలోక బృందావనంలో గోవిందుణ్ణి త్వరలోనే కలుసుకుంటావు. ఈ దానవ దేహం విడిచి నేను గోలోకానికే వస్తాను. మళ్ళీ అక్కడ నన్ను చూద్దువు గాని నేను నిన్ను చూస్తాను. రాధాదేవి ఇచ్చిన శాపం వల్ల ఈ భారత భూమిలో ఈ జన్మ ఎత్తవలసి వచ్చింది. ఈ తనువు రాలిపోగానే మళ్ళీ తిరిగి గోలోకానికే గదా వెళ్ళవలసింది. ఇక ఇందులో నువ్వు గాని నేను గాని దుఃఖించవలసింది ఏమీ లేదు.
త్వరగా గోలోకానికి వెళ్ళి శ్రీహరిని కలుసుకుందాం, బాధపడకు. శంఖచూడుడు ఇలా ఓదార్చి తులసికి ధైర్యం చెప్పాడు. రత్నమందిరంలో హంసతూలికా తల్పం మీద తులసీదేవిని గాఢంగా ఆలింగనం చేసుకుని పడుకున్నాడు. క్రీడా కౌతుక మంగళవాక్యాలు ఎన్నెన్నో పలికాడు. తులసీదేవిని ఉత్సాహపరిచి ఉల్లాసంగా ఉంచడానికి శత విధాలా ప్రయత్నించాడు. కానీ ఆ కృశోదరి అలా దుఃఖిస్తూనే ఉంది. ఆహారం ముట్టలేదు, రెప్ప వాల్చలేదు, కన్నీరు ఆగలేదు. అతడి వక్షస్థలం మీద తల ఆంచి శోకిస్తూనే ఉంది. ఒకప్పుడు శ్రీకృష్ణుడు భాండీరంలో తనకు ఉపదేశించిన దివ్య జ్ఞానాన్ని అంతటినీ మెల్లమెల్లగా తులసికి మళ్లీ నూరిపోశాడు శంఖచూడుడు. సర్వశోకహరమైన తెలివిని కలిగించాడు. దానితో తులసి తేరుకుంది. ముఖము చూపులు తేటపడ్డాయి. ప్రసన్నత చిగురించింది. సమస్తము నశ్వరమే అనే ఎరుక కలిగింది. దుఃఖం తొలగిపోయింది. అప్పుడు శంఖచూడుడితో చెయ్యి కలిపింది. క్రీడాపరవశులై దంపతులు సుఖసాగరంలో ఈదులాడారు. అర్ధనారీశ్వరుడన్నట్టు బిగ్యారా కౌగిలించుకున్నారు. ఇద్దరూ ఒకరికొకరు ప్రాణాధిక ప్రియులు. ఇద్దరూ సమాన రూప యవ్వన సంపన్నులు. క్షణకాలం అవ్యక్త మధురంగా మాట్లాడుకుంటున్నారు. క్షణంలో రతి క్రీడాపరాయణులవుతున్నారు. క్షణకాలం మైమరచి యవ్వన గర్వంతో విలాసంగా నవ్వుతున్నారు. ఆ శృంగార పండితుల రతికి విరతి లేదు. ఎవరికి ఎవరూ తీసిపోవడం లేదు, ఓడిపోవడం లేదు. శివ శంఖచూడ సంవాదం గురించి తెలుసుకుందాం. బ్రాహ్మీ ముహూర్తంలో శంఖచూడుడు తల్పం మీద లేచి కూర్చున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మను మనస్సులో ధ్యానించాడు. శయ్య దిగాడు. రాత్రి కట్టుకున్న వస్త్రాలను విడిచిపెట్టాడు. శుద్ధోదకాలతో స్నానం చేశాడు. ధౌత వస్త్రాలు ధరించాడు. తిలకం దిద్దుకున్నాడు. ప్రాతకాల పూజలు అన్నీ నిర్వహించాడు. పెరుగు, నెయ్యి, తేనె, పేలాలు వంటి మంగళ వస్తువుల్ని దర్శించాడు. మణులు, రత్నాలు, వస్త్రాలు, బంగారము రోజులాగానే భక్తిగా బ్రాహ్మణులకు దానం చేశాడు. రాజగురువును దర్శించి అమూల్య రత్నహారం సమర్పించి యుద్ధయాత్రకు మంగళాశీస్సులు పొందాడు. గజాస్వ ధన రత్న రాసుల్ని బీద బ్రాహ్మణులకు కానుకలుగా పంచిపెట్టాడు. 1000 భాండారాలు, 1,00,000 నగరాలు, 100,000,000 గ్రామాలు పండితులకు సర్వాధికారాలతో సమర్పించాడు. దానవ రాజ్యానికి తన పుత్రుణ్ణి రాజును చేశాడు. తల్లిని, రాజ్యాన్ని, భాండాగారాలను, వస్తువాహనాదులను, తన అనుచరులను రక్షించే బాధ్యత అప్పగించాడు. తూణీరాలు కట్టుకుని కవచం ధరించి ధనుష్పాణి అయి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. 1,00,000 గజ సైన్యం, 3,00,000 అశ్వసైన్యం, అయుతరథ సైన్యం సిద్ధమయ్యింది. 3 కోట్ల ధానుష్కులు బారులు తీరి నిలబడ్డారు. వర్మధారులు మరో 3 కోట్లు, శూలధారులు మరో 3 కోట్లు యుద్ధోత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఒక్కొక్క సైన్యానికి ఒక్కొక్కడిని అధిపతిని చేసి సర్వసన్నద్ధంగా ఉంచాడు. మనస్సులో శ్రీహరిని స్మరించుకుంటూ రత్న మణిమయ విమానం అధిరోహించాడు. ప్రధాన గురుమంత్రులను తనతో తీసుకుని శంకరుడి సమీపానికి బయలుదేరాడు. చంద్రభాగా నదీ తీరాన శుభప్రదమైన అక్షయ వటవృక్షం కనిపించింది. అది సిద్ధాశ్రమం, సిద్ధులకు సిద్ధిక్షేత్రం, కపిలుడు తపస్సు చేసిన చోటు, భారతదేశంలో పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. మలయ పర్వతానికి పశ్చిమంగా, శ్రీశైలానికి ఉత్తరంగా, గంధమాదనానికి దక్షిణంగా 5 యోజనాల వెడల్పు, 500 యోజనాల పొడవు ఉన్న సువిశాల సమతల ప్రదేశమది. శుద్ధ స్ఫాటికంలాగా మెరిసిపోతుంది. ప్రక్కనే జలపూర్ణంగా పుష్పభద్రా నది ప్రవహిస్తోంది. శరావతితో కలిసి హిమాలయాల నుంచి ప్రవహిస్తూ వస్తోంది. సముద్రుడికి ప్రియ భార్య, సౌభాగ్య సంయుక్త గోమతీ నదిని ఎడమవైపున నిలుపుకుంటూ వెళ్లి పశ్చిమ సముద్రంలో కలుస్తోంది. వటమూలంలో సమాసీనుడై ఉన్న చంద్రశేఖరుణ్ణి శంఖచూడుడు దర్శించాడు. యోగాసనంలో సూర్య కోటి సముడై విరాజిల్లుతున్నాడు. ముఖమంటపాన చిరునవ్వు తళుకులీనుతోంది. శుద్ధ స్ఫటిక వర్ణంలో బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. వ్యాఘ్ర చర్మాంబరధారి, త్రిశూల పట్టిసధారి, శాంతుడు, గౌరీకాంతుడు, మనోహరుడు, భక్త మృత్యుహరుడు, తపఃఫలదాత, సర్వసంపత్ప్రదాత, ఆశుతోషుడు, ప్రసన్నవదనుడు, భక్తానుగ్రహకాతరుడు, విశ్వనాథుడు, విశ్వబీజుడు, విశ్వరూపుడు, విశ్వజుడు, విశ్వంభరుడు, విశ్వవరుడు, విశ్వసంహారకరుడు, కారణకారణుడు, నరకారణవతారణుడు, జ్ఞానప్రదుడు, జ్ఞానబీజుడు, జ్ఞానానందుడు, సనాతనుడు, శివుడు. శంఖచూడుడు విమానం దిగాడు.
గురు బృందంతో కలిసి భక్తి నమ్రుడై శిరసా నమస్కరించాడు. శివుడికి ఎడమవైపున భద్రకాళి, ముందు భాగాన స్కందుడు వీరికి నమస్కరించాడు. కాళీ, స్కంద, శంకరులు ముగ్గురు అతడికి ఆశీస్సులు అందించారు. అతడి రాకను చూసి నందీశ్వరాదులందరూ లేచి నిలబడ్డారు. పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. పరస్పరం సంభాషించుకున్నారు. శంఖచూడు శివుడి సన్నిధిలో కూర్చున్నాడు. మహాదేవుడు ప్రసన్నుడై, శంఖచూడా, బ్రహ్మదేవుడికి ధర్ముడు, ధర్ముడికి మరీచి, మరీచికి కశ్యపుడు జన్మించారు. దక్ష ప్రజాపతి ఈ కశ్యపుడికి తన 13 కూతుళ్లను ఇచ్చి వివాహం చేశాడు. వారిలో ఒక సాధ్వి పేరు ధనువు. ఈమెకు సౌభాగ్యాతిశయం వల్ల 24 పుత్రులు కలిగారు. అందరూ తేజో బలశాలులే. ఆ దానవులలో ఒకడు విప్రచిత్తి. అతడి పుత్రుడు దంభుడు, పరమ ధార్మికుడు, విష్ణుభక్తుడు, జితేంద్రియుడు. పుష్కర క్షేత్రంలో శ్రీకృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. శుక్రాచార్యుడు ఇతడి గురువు. ఆ తపఫలంగా నువ్వు జన్మించావు. పూర్వజన్మలో గోపకుడువు. గోలోకంలో శ్రీకృష్ణుడికి పార్షదుడివి. రాధికా శాపం వల్ల ఈ దానవ వంశంలో ఆవిర్భవించావు. నువ్వు వైష్ణవోత్తముడవు, పరమధార్మికుడవు. నీ వంటి విష్ణుభక్తులు హరిసేవను తప్ప తక్కిన వాటిని నీచాలుగా, తుచ్చాలుగా పరిగణిస్తారు. హరిసేవ తప్ప మరింకేమీ కోరుకోరు. బ్రహ్మత్వము, అమరత్వము కూడా వారికి తుచ్చాలే. ఎవరి దగ్గర దానం పట్టరు. ఎవరి నుంచి ఏదీ ఆశించరు, తీసుకోరు. అటువంటిది కృష్ణ భక్తుడవయ్యుండి నువ్వు దేవతల నుంచి రాజ్యం కొల్లగొడతావా? తప్పు కాదు. వారి రాజ్యం వారికి ఇచ్చేసేయి. నేను సంతోషిస్తాను. శ్రీహరి ఆనందిస్తాడు. నీ రాజ్యం నువ్వు ఏలుకో. ఎవరి పదవుల్లో వారు సుఖంగా ఉండండి. కశ్యపుడి వంశంలో పుట్టావు. భూత విరోధం దేనికి? ఇక చాలించు. మహాపాపాలు అన్నీ ఒక ఎత్తైతే జ్ఞాతి ద్రోహం ఒక్కటి ఒక ఎత్తు అన్నారు. ఇది బ్రహ్మహత్య మహాపాతకం కన్నా 16 రెట్లు మహాపాపం. దీనివల్ల సర్వ సంపదలు నశిస్తాయి. అందుచేత దాయాదులతో వైరం పెట్టుకోకు. దేవతలతో సఖ్యంగా ఉండు. నీ జోలికి వారు రారు. వారి జోలికి నువ్వు పోవద్దు. మీరంతా కశ్యప వంశజులే కదా అన్నాడు. అదిగాక అందరికీ అన్ని రోజులు ఒక్కలాగా గడవవు. బ్రహ్మదేవుడంతటి వాడికే ప్రళయంలో వినాశం తప్పడం లేదు. ఈశ్వరేచ్ఛతో మళ్లీ ఆవిర్భవిస్తున్నాడు. తపస్సుతో జ్ఞానం సంపాదిస్తున్నాడు. దానితో పునఃసృష్టి చేస్తున్నాడు. అంతదాకా ఎందుకు? ధర్మం మాట చూడు. కృతయుగంలో పరిపూర్ణంగా ఉంటోంది. త్రేతాయుగంలో 3 వంతులు నిలుస్తోంది. ద్వాపరం వచ్చేసరికి 2 వంతులకు క్షీణిస్తోంది. కలియుగారంభంలో 1 వంతుకు చిక్కిపోయి రాను రాను కళామాత్రంగా దృశ్యాదృశ్యంగా మిగులుతోంది. ప్రత్యక్షంగా కనిపించే మరొక దృష్టాంతం చెబుతాను, విను. సూర్యుడున్నాడు. గ్రీష్మంలో ఉన్నట్టు శిశిరంలో ఉంటున్నాడా? మధ్యాహ్నం వేళలో ఉన్నట్టు ప్రాతస్సాయం సంధ్యలో ఉండగలుగుతున్నాడా? ఉదయం బాలుడిగా ఉండి మధ్యాహ్నానికి క్రమంగా వృద్ధి పొంది సాయంకాలానికి వృద్ధుడై అస్తమిస్తున్నాడు. ఒక్కొక్కసారి మబ్బులు కమ్మితే మధ్యాహ్న సమయాల్లో కూడా అదృశ్యమవుతున్నాడు. గ్రహణం రోజున ఎంతటి దీనావస్థకి గురి అవుతున్నాడో చూస్తూనే ఉన్నాం కదా. అలాగే చంద్రుడును 15 రోజులు వృద్ధి, 15 రోజులు క్షయమును. దుర్దినాలు, గ్రహణాలు సరే సరి. ఒకనాడు ముల్లోకాలు నావేనని ఎగబడ్డ బలిచక్రవర్తి ఈవేళ పాతాళానికి దిగబడ్డాడు. కాలప్రభావం అటువంటిది. కలిసి వచ్చిన వేళ భూగోళం సస్యసంపన్నం అవుతుంది. కాని వేళ ప్రళయ జలధిలో మునిగిపోతుంది. కాల ప్రభావంతోనే విశ్వాలు పుడుతున్నాయి. కాల ప్రభావంతోనే గిడుతున్నాయి. చరాచర జీవజాలమంతా ఇంతే. ఒక్క పరాత్పరుడైన పరమాత్మ మాత్రమే ఈ కాల ప్రభావానికి అతీతుడు. తక్కిన సమస్తము బ్రహ్మాది స్తంభ పర్యంతము వృద్ధి క్షయాలకు లోనయ్యేదే. కాల ప్రభావానికి లొంగి నడిచేదే. పరమాత్మ ఒక్కడే మహాపురుషుడని, ప్రకృతి స్వరూపుడని, నానారూపధారి అని త్రిమూర్తులను నియమించి సృష్టి, స్థితి, లయాలు లీలా వినోదంగా జరిపిస్తున్నాడని గ్రహించి నామ గుణ సంకీర్తన చేసే జ్ఞాని సాధనతో క్రమక్రమంగా జన్మ, రోగ, జరా, మృత్యు భయాలను జయిస్తాడు. నేను అలాగే జపిస్తూ ఉంటాను. ఆ జ్ఞానంతో నిర్భయత్వం వచ్చింది. మృత్యుంజయుణ్ణి అయ్యాను. మృత్యుభయం పోతే మృత్యువు పారిపోతుంది. గరుడుణ్ణి చూసిన పాములాగా. శంకరుడు ఇంతగా ఉపదేశించి శంఖచూడుడి ముఖంలోకి చూశాడు. అతడు ప్రశంసాపూర్వకంగా శిరఃకంపం చేశాడు. సవినయంగా, మధురంగా మనసులోని మాట బయటపెట్టాడు.
పరమేశ్వరా, నువ్వు చెప్పింది చాలా సమంజసంగా ఉంది. కాదనడానికి ఏమీ కనిపించడం లేదు. అయినా నాదొక మనవి. వాస్తవం చెబుతున్నాను, చిత్తగించు. జ్ఞాతి ద్రోహం మహాపాపం అన్నావు కదా. మరి సంపదలన్నీ ఓడగొట్టి బలచక్రవర్తిని పాతాళానికి ఎందుకు తొక్కినట్టు? అతడి ఐశ్వర్యాలనన్నింటినీ నేను శత్రువుల నుంచి ఉద్ధరించి తేయగలిగాను గాని అతడిని మాత్రం పాతాళం నుంచి ఉద్ధరించలేకపోయాను. నా శక్తి సరిపోలేదు. ఇది ఒక్కటే కాదు, సోదర సహితంగా హిరణ్యాక్షుణ్ణి హింసించారు దేవతలు. శుంభ నిశుంభాది దానవులను నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టారు. ఇంకా తలుచుకుంటూ వెనక్కి వెడితే సముద్ర మథనానికి శ్రమపడింది మేమైతే అమృతం మ్రింగింది దేవతలు. చాకిరీ మాది, సౌఖ్యం వారిది. సరే, ఈ పాత పురాణాలకేమి గాని ఒక్కటి మాత్రం నిజం. ఈ విశ్వమంతా ప్రకృతి స్వరూపుడైన ఆ పరమాత్మకు ఒక క్రీడా భాండం. ఎవడికి ఎక్కడ ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు. వాడు అలా ఐశ్వర్యవంతుడవుతుంటాడు. దేవతలని, దానవులని, కయ్యాలని, నెయ్యాలని ఇదంతా వట్టి బూటకం, కేవలం నిమిత్త మాత్రం. పరమాత్ముని ఇచ్చయే అన్నింటికీ కారణం. జయమో పరాజయమో కాలక్రమంలో మాకో వారికో లభిస్తూ ఉంటుంది. కాలమే కర్త. విరోధాలు, యుద్ధయాత్రలు అన్నీ నిష్ఫలాలు, నిష్ప్రయోజనాలును. కానీ సమసంబంధులము, బంధువులము అయిన మాతో యుద్ధం చేయడానికి ఈవేళ నువ్వే స్వయంగా వచ్చావు. సిగ్గనిపించడం లేదు? జయం వరిస్తే మంచిదే, గొప్ప కీర్తి లభిస్తుంది. పరాజయం వచ్చి పడితేనో అపకీర్తి చుట్టుకోదు. ఇది ఆలోచించావా? శంఖచూడుడు సూటిగా ప్రశ్నించాడు. త్రిలోచనుడు పెద్దగా నవ్వి యథోచితంగా బదులు పలికాడు. దానవేంద్ర, బ్రహ్మవంశ సంభూతులైన మీతో యుద్ధం చేయడానికి నాకు సిగ్గెందుకు? పరాజయం వచ్చి పడితే మాత్రం నాకు చుట్టుకునే అపకీర్తి ఏమిటి? అసలు ఆదిలో మధుకైటభులతో కలహించి దేవదానవ సంగ్రామాలకు శ్రీకారం చుట్టింది శ్రీమన్నారాయణుడే కదా. బలి, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులతోనూ జబ్బ చరిపించింది అతడే. ఒక్క త్రిపురాసురులతో మాత్రం నేను తలపడ్డాను. అదెప్పుడో చాలా కాలం క్రితం. ఇక శుంభ నిశుంభాదులతోనంటావా? జగన్మాత పరమేశ్వరి కలహించింది. ఇలా అందరూ మీతో యుద్ధాలు చెయ్యగా లేనిది నేను నీతో చేయడానికి సిగ్గుపడాల్సింది ఏముంది? అదీకాక నువ్వు సాధారణ దానవుడవా? గోలోకవాసి గోపకుడివి, శ్రీహరికి పార్షదుడివి. ఇప్పటికి సంహరింపబడిన ఏ దానవుడు నీకు సాటిరాడు. అందుచేత నేను సిగ్గుపడవలసింది ఏమీ లేదు. ఒకవేళ పరాజయమే సంభవించినా అపకీర్తి కానే కాదు. పైగా సకల దేవతా శరణ్యుడైన శ్రీహరి స్వయంగా శూలం అందించి నీ మీదకి పంపించాడు. కాబట్టి ఇక మాటలు కట్టిపెట్టు. నేను చెప్పినట్టు దేవతలకు రాజ్యం ఇచ్చేసేయి, లేదంటే నాతో యుద్ధానికి దిగు అని స్పష్టంగా తేల్చి చెప్పాడు. శంఖచూడుడు మరింక మాట్లాడలేదు. లేచి నిలబడ్డాడు. మంత్రులు, గురువులు లేచారు. శివుడికి, పరివారానికి వినయంగా శిరస్సు వంచి నమస్కరించాడు. త్వరగా వెళ్లి విమానం అధిరోహించాడు. రాజధానికి చేరుకున్నాడు. వెంటనే యుద్ధానికి సైన్యాన్ని కదిలించాడు. ఇక చంద్రచూడ, శంఖచూడుల సంగ్రామం. శివుడు తన సేనను, సేనాధిపతులను ఉత్సాహపరిచాడు. దేవ దానవ మహాసైన్యాలకు సంగ్రామం మొదలయ్యింది. మహేంద్రుడు వృషపర్వుడితో, భాస్కరుడు విప్రచిత్తితో, చంద్రుడు దంభుడితో, కాలుడు కాలస్వరుడితో, హుతాసనుడు గోకర్ణుడితో, కుబేరుడు కాలకేయుడితో, విశ్వకర్మ యముడితో, మృత్యువు భయంకరుడితో, యముడు సంహారుడితో, వరుణుడు వికంకణుడితో, వాయువు చంచలుడితో, బుధుడు ఘృతపృష్ఠునితో, శనేశ్చరుడు రక్తాక్షుడితో, జయంతుడు రత్నసారుడితో, అశ్వినులు దీప్తిమంతుడితో, విసవుడు వర్చసుడితో, నలకూబరుడు ధూమ్రుడితో, ధర్ముడు దురంధరుడితో, మంగళుడు ఉషాక్షుడితో, భానుడు శోభాకరుణుడితో, మన్మథుడు పిఠరుడితో, ఇంకా ఇలాగే గోదాముఖ, చూర్ణ, ఖడ్గ, ధ్వజ, కాంచీముఖ, పిండ, ధూమ్ర, నంది, విశ్వ, పలాశాది దానవులతో, ద్వాదశాదిత్యులు, ఏకాదశ భయంకరులతో ఏకాదశ రుద్రులు, ఉగ్ర చండాదులతో మహామారి నందీశ్వరాదులు ముఖాముఖి తలపడి ఘోరంగా యుద్ధం చేశారు. ప్రళయం కన్నా భీషణంగా జరుగుతోంది. శివుడు మాత్రం అదే వటమూలంలో, అదే యోగాసనంలో కాళీసుతుడు తోడుగా కూర్చున్నాడు. శంఖచూడుడు కూడా సంగ్రామోచిత వేషధారి అయి సభామంటపంలో కోటి దానవ పరివృతుడై రత్నసింహాసనం మీద కూర్చున్నాడు. ఎప్పటికప్పుడు యుద్ధ వార్తలు వింటున్నాడు.
శంకరుడి సైన్యంలో ఏ యోధుడు ఏ దానవుడి చేతిలో ఓడిపోయాడో తెలుసుకుంటున్నాడు. దానవుల ధాటికి తట్టుకోలేక దేవ సైన్యాలు పలాయనం చిత్తగిస్తున్నాయి. సేనాపతి కుమారస్వామి గమనించి తానే స్వయంగా అగ్రభాగాన నిలిచి సేనలను ఉత్సాహపరిచాడు. తన తేజశక్తితో సేనాబలాన్ని వృద్ధి పొందించాడు. ఒంటి చేతితో 100 అక్షౌహిణుల దానవ సైన్యాన్ని క్షణంలో సంహరించాడు. కాళికాదేవి మూర్తి భవించిన క్రోధంగా సమరాంగణాన స్వేచ్ఛగా తిరుగుతూ దానవ వీరుల రక్తం తాగుతోంది. లక్షలాదిగా ఏనుగులను గుర్రాలను చేతజిక్కించుకుని అవలీలగా నోట్లో కుక్కుకుంటోంది. శిరస్సులు తెగిపడిన మొండాలు కరాళ నృత్యం చేస్తున్నాయి. హతశేషులైన దానవ మహావీరులకు గుండెలు జారిపోయాయి. ఎవరికి వారుగా పలాయనం చిత్తగించారు. కానీ వృషపర్వ, విప్రచిత్తి, దంభ, వికకంకణులు మాత్రం నలుగురు ఒకటై కుమారస్వామితో పోరాడుతున్నారు. రణరంగంలో ప్రవేశించింది మొదలు. మరింక వెనుతిరిగి చూడకుండా మహామారి దానవులను చంపుకుంటూ పోతోంది. కట్టకడపటికి స్కందుడు తన శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. వృషపర్వాదులు నలుగురు దానిని అడ్డుకోలేక సంక్షుబ్ధులై నిలబడ్డారు. అంతేకాని భయార్తులై పారిపోలేదు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. స్కందుడి మహావిజృంభణం విన్న శంఖచూడుడు తక్షణం తన దివ్య విమానం అధిరోహించాడు. తిన్నగా రణరంగానికి వచ్చాడు. వస్తూనే మేఘంలా శరవర్షం కురిపించాడు. సంగ్రామస్థలి అంధకారబంధురమయ్యింది. మరుక్షణంలో అగ్నిజ్వాలలు వ్యాపించాయి. నేల మండుతోంది. భయ విహ్వలులై దేవసైనికులు దిశ దిశలకు పారిపోయారు. మంటలను చల్లార్చలేక నందీశ్వరాదులు సైతం వెనుదిరిగారు. కార్తికేయుడొక్కడే మండుతున్న సమరభూమిలో ధైర్యంగా నిలబడ్డాడు. శంఖచూడుని ఉత్సాహం ఉప్పొంగింది. స్కందుడి చుట్టూ శిలావర్షం కురిపించాడు. అవి పర్వత వలయమయ్యాయి. వృక్షశ్రేణితో ఆచ్ఛాదించాడు. సర్పాలను కుంభవృష్టిగా కురిపించాడు. కార్తికేయుడి చేతిలో ఉన్న ధనస్సుని నడిమికి రెండుగా విరగ్గొట్టాడు. దివ్య రథాన్ని, రథపీఠాన్ని నుగ్గు నుగ్గు చేశాడు. మయూర వాహనాన్ని తూట్లు పొడిచాడు. శక్తి ఆయుధాన్ని గుండెలకు గురిపెట్టి విసిరాడు. ఆ దెబ్బ తట్టుకోలేక షణ్ముఖుడు క్షణకాలం మూర్ఛపోయాడు. వెంటనే తేరుకుని విష్ణుదత్తమైన దివ్య ధనుస్సు అందుకుని వజ్ర నిర్మితమైన రథం అధిరోహించి దిక్కులు పిక్కటిల్లేలాగా ధనుష్టంకారం చేశాడు. మహోల్బణుడై శస్త్రాస్త్రాలను ప్రయోగించి తన చుట్టూ ఉన్న పర్వతాలను, వృక్షాలను, సర్పాలను ధ్వంసం చేశాడు. కమ్ముకున్న మంచు తెరల నుంచి బయటపడ్డ భాస్కరుడిలా ప్రకాశించాడు. పర్జన్యాస్త్రం ప్రయోగించి దవానలంలాగా వ్యాపిస్తున్న మంటలను ఆర్పివేశాడు. శంఖచూడుడి రథాన్ని, ధనస్సును తుత్తునియలు చేశాడు. సారథిని సంహరించాడు. రథాశ్వాలను చీల్చి చెండాడాడు. కిరీటాన్ని పడగొట్టాడు. శక్తి ఆయుధాన్ని మంత్రించి ప్రయోగించాడు. అది సరాసరి వెళ్లి దానవేంద్రుడి వక్షస్థలాన్ని బలంగా ఢీకొట్టింది. క్షణకాలం మూర్ఛపోయి వెంటనే తెప్పరిల్లాడు. మరో రథాన్ని అధిరోహించి మరో ధనుస్సు ధరించి మాయాశరజాలం కురిపించి గుహుణ్ణి కప్పివేశాడు. ఇదంతా నిమిష మాత్రంలో జరిగింది. విష్ణు తేజోవృతమై శతసూర్య సంకాశమై ప్రళయాగ్ని శిఖా సదృశమై దగద్దగలాడుతున్న శక్తి శరాన్ని సంధించి వదిలాడు. తిరుగులేని దాని దెబ్బకు షాణ్మాతురుడు మూర్ఛపోయాడు. కాళికాదేవి వెంటనే వచ్చి అతడిని చేతుల్లోకి ఎత్తుకుని శివుడి దగ్గర దించి తాను మళ్లీ రణరంగానికి దూసుకు వెళ్ళింది. శివుడు తన దివ్యశక్తితో కుమారస్వామిని పునరుజ్జీవితుణ్ణి చేశాడు. అనంతంగా బలాన్ని ప్రసాదించాడు. స్కందుడు ప్రతాపవంతుడై లేచి కూర్చున్నాడు. రణరంగానికి దూసుకు వెడుతున్న కాళికాదేవి వెంట మధుభాండాలతో గంధర్వయక్ష కిన్నెర వీరులు తరలి వెళ్లారు. కాళికాదేవి సింహనాదం చేసింది. వికట్టాటహాసం చేసింది. మధుభాండాలు సేవించి కరాళ నృత్యం చేసింది. దానవ వీరులు భయకంపితులై మూర్ఛపోయారు. ఉగ్రదంష్ట, ఉగ్రదండ. ఇక మిగతా యుద్ధం ఎలా జరిగింది ఏమిటి అన్నది రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః.